నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ బి. మరి గల్ఫ్ దేశాల ప్లాన్ బి, ఇరాన్ గుండెల్లో నిద్రపోయిన అరబ్ దేశాలు, అర్ధరాత్రి గగనతల దాడులు, ఇరాన్ చమురు కేంద్రాల ధ్వంసం, రహస్య యుద్ధం వెనుక ఎవరున్నారు? ఇక బుబియాన్ దీవిపై డ్రాగన్ కన్ను, మిడిల్ ఈస్ట్లో మొదలైన మూడో ప్రపంచ యుద్ధం. ఇది మళ్ళీ మొదటకు వచ్చింది, సంచలనాలు రేపుతుంది. అసలు ఏం జరిగిందంటే, పశ్చిమాసియా ఒక అగ్నిపర్వతంలా మారుతున్నదండి. మరి నిన్నటి వరకు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అనుకున్న ఈ యుద్ధం కాస్త ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతుంది. రోజుకొక రకంగా ఎవడి మీద ఎవడెళ్ళి దాడి చేస్తాడో, ఎవడి మీద ఎవడెళ్ళి బాంబు చేస్తాడో, దేశాన్ని ఏ రకంగా నాశనం చేస్తారో, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి డోర్లు తెరిచి ఉన్నాయా అన్నట్లుగా చేస్తున్న పనులు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యం, భయం కలుపుతున్న నేపథ్యం. ఎందుకంటే ఈరోజు ఒక యుద్ధం జరిగింది అంటే ఎంతమంది ప్రాణాలు నాశనం అయిపోవాలి, ప్రపంచమే ఈరోజు తలకిందులైపోయి పరిస్థితుంటుంది. ఇప్పటికే చూస్తున్నాం ఆ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి వాళ్ళు చేసిన పనికి ఈరోజు దేశంలో, ప్రపంచంలో చాలా దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికం మూలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. మరి నిశ్శబ్దంగా ఉండే గల్ఫ్ దేశాలు అస్త్రశస్త్రాలు ఇప్పుడు పట్టాయి. చీకటి మాటున రహస్య ఆపరేషన్లు కూడా మొదలు పెట్టేశాయట. మరి అరేబియా సముద్ర అలల కింద ఎడారి ఇసుక తెన్నెల మధ్య ఒక భారీ యుద్ధతంత్రం నడుస్తుంది నేడు. ఇరాన్ దాడులకు గల్ఫ్ దేశాలు అదిరిపోయే ప్లాన్ బిని సిద్ధం చేశాయా? మరి మార్చి నెలలో జరిగిన ఆ రహస్య దాడుల వెనుక అసలు కథ ఏంటి? కువైట్ దీవిని ఆక్రమించేందుకు ఇరాన్ వేసిన స్కెచ్ను అరబ్ దేశాలు ఏ రకంగా తిప్పికొట్టాయి? మరి అంతర్జాతీయ క్రైమ్ థ్రిల్లర్ను మించిన యుద్ధం వివరాలు నేడు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యుద్ధం ఎప్పుడు ముఖాముఖి జరగదు. కొన్నిసార్లు అది కంటికి కనిపించని నిప్పులా దహించి వేస్తుంది. పశ్చిమాసియాలో ఇప్పుడు ఇదే జరుగుతుంది కూడా. ఇరాన్ వైపు నుంచి దూసుకొస్తున్న క్షిపణులు గల్ఫ్ దేశాలు నిద్రను చెడగొడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ తలపడుతున్న వేళ మధ్యలో అరబ్ దేశాలను టార్గెట్ చేయడం ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారిపోయింది. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇదే ఇప్పుడు గల్ఫ్ దేశాల నినాదం. మార్చి నెలాఖరులో సౌదీ అరేబియా వైమానిక దళం నిశ్శబ్దంగా నింగిలోకి ఎగిరింది. ఇరాన్లోని కీలక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. కానీ ఈ దాడుల గురించి సౌదీ నోరు మెదపలేదు. ఇరాన్ గుండెల్లో గుబులు పుట్టిన బయటకు చెప్పుకోలేకపోయింది. అయితే కథ ఎక్కడితో ఆగిపోలేదండి. ఏప్రిల్ 2026 ఇరాన్లోని లావాన్ దీవి చమురు శుద్ధి కేంద్రం నుంచి ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది ప్రమాదం కాదు, యుఏఈ చేసిన మెరుపు దాడి. మరి ఇరాన్ పంపిన డ్రోన్లకు సమాధానంగా యుఏఈ తన పవర్ ఏంటో చూపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏకంగా 2800 క్షిపణులు, డ్రోన్లతో ఆకాశాన్ని నింపేసింది. మరి కువైట్ యుఏఈలపై బాంబుల వర్షాన్ని కూడా కురిపించింది. గల్ఫ్ యుద్ధ మేఘాలు ఎంతలా కమ్ముకున్నాయంటే ప్రపంచ దేశాలు ఊపిరి బిగపట్టి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఈ యుద్ధ తంత్రంలో మరో షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది. కువైట్లోని బుబియాన్ దీవి, ఇది కేవలం ఒక దీవి కాదు, సైనిక స్థావరాలకు, ఓడరేవులకు అడ్డాగా ఈ ప్రాంతం ఉంది. మరి ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని హస్తగతం చేసుకునేందుకే ఇరాన్కు చెందిన IRGC నేవీ రహస్యంగా 6 సిబ్బందిని పంపించిందంట. IRGC నేవీ మరి మత్స్యకారుల వేషంలో వచ్చి కువైట్ భూభాగంలోకి చొరబడి ఆక్రమించేందుకు ప్లాన్ వేసింది. కానీ కువైట్ నిఘా నేత్రాలు ఆ ముప్పును ముందుగానే పసిగట్టేశాయి. మరి ఆ చొరబాటును సమర్థవంతంగా అడ్డుకున్నాయి కూడా, చందమామ కథల్లోని మాయావిలాగా. మరి ఇరాన్ వేస్తున్న వేషాలను గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బట్టబయలు చేస్తున్నాయి. అయితే ఈ కథలో అసలైన కిలాడి ఎవరంటే అది డ్రాగన్ చైనా. చైనా నేరుగా తుపాకీ పట్టుకోదు, కానీ తుపాకీకి కావలసిన గుండును మాత్రం అందిస్తుంది. మరి ఇరాన్కు రాడార్ వ్యవస్థలు, నావిగేషన్ టెక్నాలజీ ఇస్తూనే మరోవైపు సౌదీ, యుఏఈలతో వేల కోట్ల వ్యాపార ఒప్పందాలు కాముగా చేసుకెళ్ళిపోతున్నదట. మరి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి గల్ఫ్లో తన పాగా వేయడమే చైనా అసలు లక్ష్యంగా నేడు కనిపిస్తుంది. అటు రష్యా మద్దతు,
ఇటు చైనా వ్యూహం వెడిసి ఇరాన్ను ఒక బలమైన ప్రత్యర్థిగా నేడు నిలబడుతున్నాయి. మరి ఈ జియో పాలిటిక్స్ ఆటలో గల్ఫ్ దేశాలు ఇప్పుడు అమెరికాను నమ్ముకోవాలా లేక చైనా వైపు వెళ్ళాలా అని సందిగ్ధంలో పడ్డారు. మరి ఈ మంటలు భారత్కు తాగుతాయా అంటే ఖచ్చితంగా తాగుతాయనే చెప్పాలి. ఎందుకంటే భారత్కు కావలసిన చమురు సరఫరా అయ్యే హార్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారిపోయింది. అక్కడ ఒక్క చమురు ట్యాంకర్ ఆగిపోయినా మన దేశంలో ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మరి వాణిజ్య మార్గాలు పూర్తిగా మూసుకుపోతాయి. అందుకే భారత్ విదేశాంగ శాఖ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. అమెరికా చైనా పోటీ మధ్యప్రాచ్యంలో కొత్త సమీకరణలకు ఇప్పుడు తెరలేపుతుంది. గల్ఫ్లో జరుగుతున్న ఈ సీక్రెట్ వార్ కేవలం క్షిపణుల యుద్ధమే కాదు, ఇది ఆధిపత్య పోరుకు కూడా దారితీస్తుంది. మరి గల్ఫ్ దేశాలు తమ ఆత్మగౌరవం కోసం, తమ ఉనికి కోసం చేస్తున్న పోరాటం నిన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న సముద్రం ఇప్పుడు అలజడి సృష్టిస్తుంది. మరి ఈ రహస్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? ప్రపంచ శాంతికి ఇది ముగింపా లేక మరో మహాయుద్ధానికి ప్రారంభమా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏదైనప్పటికీ కూడా సంయమనం పాటించకపోతే, యుద్ధకాంక్షలు తీర్చుకోవాలని ఎవరు బరి తెగించినా ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అది ఎవ్వరికీ కూడా శ్రేయస్కరం కాదు. ఎంతోమంది ప్రాణాలు నాశనం అయిపోతాయి, ఎన్నో కుటుంబాలు చిందరమైపోతాయి. ఇది గుర్తెరగాలి పెద్ద దేశాలన్నీ కూడా. ఏదో మనకు బలం ఉంది కదా అని చెప్పి చిన్న దేశాల మీద పడి వాళ్ళని పీల్చుకు తిందాము అంటే ఎప్పుడో ఒకప్పుడు పిల్లినన్నా మనం లోపల గదిలో పెట్టి నువ్వు ఎంత బలశాలమైనా ఒక పిల్లిని లోపల పెట్టి దాన్ని హింసిస్తే అది పీకి పాకం పట్టేస్తుంది. అదే పరిస్థితి ఈరోజు అమెరికా కూడా ఉంటుంది. మరి చైనా కూడా దీని మీద దుష్టబుద్ధితో వేరే రకంగా ఆలోచించకూడదు. భారత్, చైనా, రష్యా మూడు కలిస్తే అమెరికాకు ఖచ్చితంగా బుద్ధి వచ్చే విధంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. మరి ఆ రకంగా చేసి ప్రపంచం శాంతిని కోరుకునే విధంగా అందరూ సంయమనం పాటించాలని కోరుకుందాం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.